శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. 13 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుటకు రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులను బ్రహ్మోత్సవాల నిర్వహణకు నియమించారు. ఇక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు హోంమంత్రి వంగలపూడి అనితను నియమించారు. అయితే గత వారంలో 2 మంత్రులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేసి మొదటగా స్వామి అమ్మవార్లు దర్శించుకుని అనంతరం పరిపాలనా భవనంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు అధికారులను సమన్వయపరిచి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ రోజు మేము రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ 21వ తేదీ నుంచి దగ్గర దగ్గర 4వ తారీఖు వరకు జరగబోయే ఉత్సవాల్లో జరిగే ఏర్పాట్ల గురించి కానీ, ఇవ్వాల్సిన పోలీస్ ప్రొటెక్షన్ గురించి కానీ, భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఆ దేవదేవుని దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకుని తిరిగి వాళ్ళకి సంతోషంగా వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చాలా క్లియర్ గా అన్ని విషయాలు కూడా చూడడం జరిగింది. అయితే రివ్యూకి ముందు నేను టెంపుల్లోకి అడుగు పెట్టిన తర్వాత నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చినాయి అని అందరూ అనుకున్నారు. ఆఖరి టెంపుల్స్ కూడా మారినాయి అని చెప్పి ఈ రోజు నిజంగా టెంపుల్లోకి అడుగు పెట్టిన వెంటనే తెలిసింది. అంటే టెంపుల్ ని కూడా శుద్ధి చేయటం, టెంపుల్ అది ఒక ఏదో ఆచారంలా కాకుండా నిజంగా ఇది మా అవసరం, ఇది మా తాలూకా పూర్వజన్మ సుకృతం అని భావించి ఇక్కడున్న భక్తులందరూ కూడా టెంపుల్ శుభ్రం చేయడం ఒకేటైతే ఆ టెంపుల్ సుందరీకరణ గురించి కానీ, ఆ టెంపుల్ ప్రాశస్త్యం కనిపించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా కనిపించడానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కానీ, ఒకసారి టెంపుల్లోకి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఎప్పుడు టెంపుల్లో పాజిటివ్ వైబ్ ఉంటుంది. కానీ మనం దాన్ని ఇంకొంచెం ఆధునీకరించిన తర్వాత, దాని సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దిన తర్వాత వచ్చే ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజు వాళ్ళు స్వయంగా అనుభవించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తాం. ఈ రోజు అదే క్రమంలో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ రోజు రివ్యూ చేసిన తర్వాత మాక్సిమం ఆల్రెడీ 4 మినిస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఆ రోజు ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టున్నారు. ఈరోజు ఎస్పెషల్లీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అతి ముఖ్యంగా సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి. దర్శనంలోనే సెలవు దర్శనంకి వచ్చిన సామాన్య భక్తులకి మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శనమే పెద్దపీటగా భావించి ఈ రోజు చాలా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది.